హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోశక్తి. మనసు మనం ఊహించినంత ఎంత ఎంత ఊహించుకుంటే అంత సృష్టించుకుంటాము అనే విషయాల మీద మనం కోరుకున్నది ఎందుకు ఆలోచించుకోవడం అనే పాయింట్లో ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ సైన్స్. ఆలోచన అనేది సృజనాత్మకమైతే మన జీవితంలో మనం కోరుకున్నది మనకి దొరుకుతుంది అనే అంశం మీద ఈ వీడియో ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలన్నా సృష్టించుకోవాలన్నా అంతా ఆలోచనతోనే జీవితం బిగిన్ అవుతుంది. ఏది సంపాదించాలన్నా ఏదైనా సరే, అది డబ్బు కావచ్చు, లేకపోతే పేరు కావచ్చు, ప్రఖ్యాతలు కావచ్చు, కోరుకున్న సంపద కావచ్చు, కోరుకున్న ఇల్లు కావచ్చు, ఏదైనా కానీ మన ఆలోచనతోనే బిగిన్ అవుతుంది. ఆ ఆలోచన వల్లనే మనం సృష్టించుకుంటాం, సంపాదించుకుంటాం. ఆ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ అన్నమాట, అక్యుములేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ వలన ఇదంతా సంభవం అవుతుంది. సో మన మానసిక జీవితంలో కనీసం 90% సబ్ కాన్షియస్ మైండ్ది, అంటే 90% అది ఉంది. ఎంతో శక్తి ఉంది మన లోపల శక్తి. సబ్ కాన్షియస్ మైండ్ అంటే లోపల ఉన్న శక్తి. కాన్షియస్ మైండ్ అంటే మనం డే టు డే లైఫ్లో ఉపయోగించుకునే ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, అంత శక్తివంతమైనటువంటి 90% మన లోపల ఉండి దాన్ని ఉపయోగించుకోవడం విఫలమైతే ఏ విధంగా ఉండాము అనేది అందరికీ తెలుసు. మనం దాన్ని ఎలా నిర్దేశించాలో తెలిస్తే సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఏ సమస్యలకైనా పరిష్కారాలని సూచిస్తుంది, పరిష్కరిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ప్రక్రియ ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏకైక ప్రశ్న ఏమిటంటే, మనం ఈ కార్యకలాపానికి కేవలం నిష్క్రియ గ్రహీతలుగా ఉండాలా, లేదా మనం మన పనిని ఇరుకుతో స్పృహతో నిర్దేశించాలా? చేరుకోవలసినటువంటి గమ్యాన్ని, నివారించవలసిన ప్రమాదాలని మనం చూడాలా, లేదా కేవలం కొట్టుకుపోవాలా? అది క్వశ్చన్ మార్క్. మనసు భౌతిక శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపిస్తుంది. మనసు యొక్క ఆబ్జెక్టివ్ అంటే మనసు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరింత ఆధిపత్య భాగం నుంచి వచ్చే అధికారం దాకా ఎల్లప్పుడూ నిర్దేశించడానికి లేదా ప్రభావితం కావడానికి సామర్థ్యం కలిగి ఉంది మనసుకి. శరీరంలో వ్యాపించే మనసు ఎక్కువ భాగం వారసత్వం యొక్క ఫలితం. ఆ విధంగా ప్రతిస్పందించి వారసత్వపు ఆలోచనలతో వారసత్వం అంటే ఎక్కడ ఈ మైండ్ అనే దగ్గరకు వచ్చేసరికి వారసత్వము మనం ఏ యొక్క సోషల్ మైండ్ అంటారు కదా, అలాగా సరే ప్రతిస్పందించే ఎప్పటికప్పుడు కదిలే జీవశక్తులపై గత తరాల నుండి ప్రభావం వస్తుంది. వాతావరణ ఫలితము. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అవాంఛనీయమైన పాత్ర లక్షణం వ్యక్తమవుతున్నప్పుడు మన అధికారాన్ని ఉపయోగించడానికి వీలు కలుగుతుంది. మనకు అక్కర్లేనిది సంభవిస్తుంది, ఎవరో పూర్వీకులు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను అనేది కాకుండా, దీనివల్ల నాకు ఫలితం లేదు అనుకున్నప్పుడు మనం కోరుకున్న దాని వైపుకి వెళ్ళొచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మనం అప్పుడు ఏమిటి, ఎలా స్పృహలో ఉండాలి, మనం కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్తో కావలసినవన్నీ ఉపయోగించుకోవచ్చు. మనకు అందించబడిన సంభావ్య లక్షణాలను మనం అణిచివేయవచ్చు మరియు అవాంఛనీయమైన వాటిని వ్యక్తపరచడానికి నిరాకరించవచ్చు. మళ్ళీ మన భౌతిక శరీరం అంతా వ్యాపించిపోయి ఉన్నటువంటి మనసు కేవలం మన శరీరం ప్రవృత్తుల ఫలితం మాత్రమే కాదు. ఇంటిని చెప్పుకున్నా కదండి, ఇల్లు, వ్యాపారము మరియు సామాజిక వాతావరణం యొక్క ఫలితం. ఇక్కడ లెక్కలేనన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, పక్షపాతాలు ఉంటాయి. మరి ఇలాంటి ఆలోచనలను స్వీకరించబడ్డాయి అనుకుందాం. ఇందులో ఎక్కువ భాగం ఇతరుల నుండి అభిప్రాయాలు, సూచనలను లేదా ప్రకటనల ఫలితాలను సేకరించబడుతూ ఉంటాయి. ప్రకటనలను చూసి కూడా, అడ్వర్టైజ్మెంట్ చూసి కూడా. అందులో ఎక్కువ భాగం మన సొంత ఆలోచనల ఫలితం. కానీ దాదాపు మొత్తం తక్కువ పరీక్ష చేయకుండా, అంటే ఎక్కువ పరీక్ష చేయము, మనం చాలా కొద్ది కూడా పరీక్ష చేయకుండా, పరిశీలన లేకుండా అంగీకరించేస్తాం. అది ఇక్కడున్న సమస్య మై డియర్ ఫ్రెండ్స్.
అయితే ఈ ఆలోచనలు విశ్వసనీయంగా అంగీకరించబడినప్పుడు అది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా తీసుకోబడి మన భౌతిక శరీరంలో నిర్దేశించడానికి పంపబడుతుంది. ఆ మాట మనం మాట్లాడే మాటే శరీరంగా మారిపోతుంది. దాన్ని స్వీకరిస్తాము. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి పంపబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ విధంగా మనం నిరంతరం మనల్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాం. నిరంతరం మనల్ని మనం సృష్టించుకుంటున్నాం మరియు పునః సృష్టిస్తున్నాం. మనము ఈరోజు మన గత ఆలోచనల ఫలితమే. మరియు ఈరోజు ఏమి ఆలోచిస్తున్నామో అదే మనం అవుతాము. ఆకర్షణ నియమం మనకు మనం ఇష్టపడే లేదా కోరుకునే లేదా మరొకరు కోరుకునే విషయాలు తీసుకోరాదు, కానీ అది మనకు మనం స్వంతం. మనం మన ఆలోచనల ప్రక్రియల ద్వారా కాన్షియస్ లేదా అన్కాన్షియస్గా సృష్టించిన వాటిని తీసుకొస్తుంది. దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఈ విషయాలను అన్కాన్షియస్గా సృష్టిస్తున్నారు. మనలో ఎవరైనా మన కోసం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తారు. కంకర ఏమి తీసుకోవాలి, సిమెంట్ ఏమి తీసుకోవాలి, ఐరన్ ఏమి తీసుకోవాలి, తర్వాత డిజైన్ ఏ విధంగా ఉండాలి, ఎలా అని ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా జాగ్రత్తగా గమనిస్తారు. అదే మన మనసు అనే గృహం నిర్మించేటప్పుడు ఎలా ఉన్నాము, ఎంతో ముఖ్యమైనది మనసు అనే గృహం. దాని మీద మన జీవితం అంతా ఆధారపడింది. అది ఎంతో అజాగ్రత్త. ఏ భౌతిక అంటే మన జీవితాల్లో ప్రవేశించే ప్రతిదీ మన మానసిక గృహ నిర్మాణంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ వస్తువు స్వభావంపై ఆధారపడుతుంది. నాణ్యత, మనం ఇల్లు కట్టుకోవడానికి ఎంతో నాణ్యత గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని గురించి ఆ విధంగా ఉంటే భౌతికమైన ఇల్లు, ఫిజికల్ హౌస్. అదే మన భౌతిక శరీరాన్ని లేదా మనసుని, మన జీవితాన్ని సృష్టించే ఆలోచనను మాత్రం నాణ్యత గమనించటం లేదు అనే పాయింట్. ఈ వస్తువుల స్వభావం ఏంటి? మనసులోకి ప్రవేశించే వస్తువుల యొక్క స్వభావం ఏంటి? మనసు అనే గృహాన్ని నిర్మించేటువంటి వస్తువుల స్వభావం ఏంటి? మనం గతంలో పోగు చేసుకున్నటువంటి మనం సబ్ కాన్షియస్ మైండ్లో నిల్వ చేసిన ముద్రల ఫలితమే అని ఇప్పటి వరకు జరుగుతుంది చూసాం. అయితే ఆ ఆలోచనలు ఇలా ఉన్నాయి, ఈ ముద్రలు ఏ విధంగా ఉన్నాయి? భయం, ఆందోళన, అజాగ్రత్తతో కూడినదైతే అవి నిరుత్సాహంగా, ప్రతికూలంగా, సందేహాస్పదమైతే మనం ఈరోజు నేస్తున్న వస్తువు అదే ఆకృతి. నేస్తున్న వస్తువు అంటే మన శరీరం అనే వస్తువు, మన మనసు అనే వస్తువు అంటే మన జీవితం అనే వస్తువు, పర్యావరణం అనే వస్తువు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఏదైనా విలువ కలిగి ఉండడానికి బదులుగా బూజు పట్టి కుళ్ళిపోయి మనకు మరింత శ్రమ, జాగ్రత్త, ఆందోళనకు మాత్రమే తెస్తుంది పట్టించుకోకపోతే. మనం ఎప్పటికప్పుడు దాన్ని సరిదిద్దడానికి మరియు కనీసం మర్యాదగా కనిపించేయడానికి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ అతుకుల బంతలాగా తయారవుతూ ఉంటాం. చాలా బిజీగా ఉంటాము. నా లోపాలు ఎవరికి కనపడకూడదు అన్నట్టుగా తయారవుతూ ఉంటాం. సో మేడం ఫ్రెండ్స్, అయితే మరి దానికి భిన్నంగా మనం ధైర్యమైన ఆలోచన తప్ప మరి ఏమీ నిల్వ చేయకూడదు. ధైర్యమైన ఆలోచన తప్ప మరి ఏమీ నిలవలేదు. పోతే మనం ఆశావాదంగా, సానుకూలంగా ఉండి ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉంటే కనుక ఆశావాదంగా అంటే ఎటువంటి ప్రతికూల ఆలోచనలైనా సరే వెంటనే స్క్రాప్లో పడేయటం, విసిరివేస్తే దానితో ఎటువంటి సంబంధం కలిగి ఉండకపోతే ప్రతికూల ఆలోచనలతో దానితో సంబంధం పెట్టుకోకుండా ఉంటే ఏ విధంగానైనా దాన్ని గుర్తించడానికి నిరాకరిస్తే అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనం ధైర్యమైన ఆలోచనలు తప్ప మరేమి నిల్వ చేయకపోతే, మనం ఆశావాదంగా, సానుకూలంగా ఉండి ఇటువంటి ప్రతికూల ఆలోచనలైనా వెంటనే స్క్రాప్లో పడవేస్తే దాన్ని మళ్ళా పారేసిన దాన్ని గురించి, ఆ నెగిటివ్ గురించి, పనికిమాలిన ఆలోచన గురించి ఎటువంటి సంబంధం కలిగి ఉండడానికి నిరాకరిస్తే
దానితో సంబంధం పెట్టుకోవడానికి లేదా ఏ విధంగానైనా సరే దాన్ని గుర్తించడానికి నిరాకరిస్తే ఫలితం ఏమిటి? అప్పుడు మన మానసిక వస్తువులన్నీ నాణ్యతతో ఉన్నాయి, ఉత్తమోత్తమైనవి ఉన్నాయి. ఇప్పుడు మనం కోరుకున్న ఏ రకమైన వస్తువునైనా సరే సృష్టించుకోవచ్చు. మనకు ఏం కావాలో మనకు తెలుసు, మనకేం కావాలో మనకు తెలుసు. అప్పుడు మనకు ఏం కావాలో అది తెలిస్తే అది సృష్టింపబడుతుంది. ఆ వస్తువు పటిష్టంగా ఉంటుంది. ఇంకా దాని గురించి భయం లేదు, ఆందోళన లేదు. కవర్ చేయడానికి అయ్యో వారి నుంచి కవర్ చేయాలి, వీరి నుంచి కవర్ చేయడానికి ఏమీ లేదు. ఇవి మానసిక వాస్తవాలు. వాటి గురించి రహస్యం ఏమీ లేదు. వాస్తవానికి అవి ఈ ఆలోచన ప్రక్రియల గురించి నియమాలు, సిద్ధాంతం ప్రకారం లేదా ఊహాగానాల ప్రకారం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగేంత స్పష్టంగా ఉన్నాయి. చేయవలసిన పని ఏమిటి అంటే మానసిక ఇంటిని, మనసు అనే గృహాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఆ ఇంటిని శుభ్రం చేయటం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, మానసికమైనటువంటి ఆ గృహాన్ని. మనం ఏ రకమైన పురోగతి సాధించాలి అంటే మానసిక, నైతిక మరియు శారీరక పరిశుభ్రత ఖచ్చితంగా అవసరం. మనం ఏమైనా పురోగతి సాధించాలి అని అనుకుంటే కనుక మనసు అనే గృహం, నైతికత, శారీరక శుభ్రత అనేది చాలా అవసరం. ఈ మానసిక ఇంటిని శుభ్రం చేసే ప్రక్రియ పూర్తయినప్పుడు మిగిలి ఉన్న పదార్థం గ్రహించాలని కోరుకునే రకమైన మానసిక చిత్రాలు తయారు చేయడానికి అనువుగా ఉంటాయి. అంటే శుభ్రంగా ఉంది, ఇంకా మనకేం కావాలో దాన్ని సృష్టించుకునే వైపుకి మనం ప్రయాణం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ఒక ఎలా చెప్తున్నారు అని అంటే ఒక ఇమాజినేషన్లో, ఊహా చిత్రంలో ఎలా ఉంటుంది అనే పాయింట్ ఎంతో ఉన్నతంగా ఉంది అనే దాని గురించి ఒక చక్కని ఎస్టేట్ యజమాని కోసం వేచి ఉంది. లోపల ఒక ఎస్టేట్ వేచి ఉంది. ఎస్టేట్ యజమాని కోసం వేచి ఉంది. దాని విశాలమైన ఎకరాలు, సమృద్ధిగా పంటలు, ప్రవహించే నీరు, సెలయేళ్ళు మరియు చక్కని కలప, ఎక్కడ చూసినా అద్భుతమైన చెట్లు కంటికి కనిపించేంత దూరంగా విస్తరించి ఉన్నాయి. అరుదైన చిత్రాలు, బాగా నిల్వ ఉన్న గ్రంథాలయము, ఖరీదైన తెరలు మరియు ప్రతి సౌకర్యం మరియు విలాసాలతో కూడిన విశాలమైన ఉల్లాసమైన భవనం. వారసులు చేయవలసింది ఏంటంటే తన వారసత్వాన్ని నొక్కి చెప్పడం, స్వాధీనం చేసుకోవడం మరియు ఆస్తిని ఉపయోగించుకోవడం. అతను దానిని ఉపయోగించాలి, అతను దానిని పాడు చేయకూడదు. ఎందుకంటే ఉపయోగించడం అనేది అతని అంటే షరతు అన్నమాట. ఉపయోగించడం అనేది అతను దానిని కలిగి ఉండే షరతు. నీ పొసెషన్ కావాలి అంటే నువ్వు ఉపయోగించుకోవాలి. యూజ్ ఇట్ అనమాట. యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్ అనే పాయింట్ ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే స్వాధీనం కోల్పోవడం. యూజ్ చేస్తే నీ ఆధీనంలో ఉంటుంది, యూజ్ చేయకపోతే కోల్పోతుంది. అంత అపారమైనటువంటి నిధి మన లోపల ఉంది. మనసు మరియు ఆత్మ యొక్క డొమైన్లో, ఆచరణాత్మక శక్తి యొక్క డొమైన్లో అలాంటి ఎస్టేట్ మీరే వారసుడు. మీ వారసత్వాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. మీరు మీ వారసత్వాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. పరిస్థితులపై అధికారం దాని ఫలాలలో ఒకటి ఏమిటంటే ఆరోగ్యం, సామరస్యం, శ్రేయస్సు. దాని బ్యాలెన్స్ షీట్, ఆస్తులు బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి అంటే అధికారాల్లో ఆరోగ్యము, పవరే కాకుండా పవరు, ఆరోగ్యము, సామరస్యము, శ్రేయస్సు దాని బ్యాలెన్స్ షీట్లు అని ఆస్తులు. ఇది మీకు ప్రశాంతత మరియు శాంతిని అందిస్తుంది. దాని గొప్ప వనరులను అధ్యయనం చేయడానికి మీరు కోయడానికి అయ్యే శ్రమ మాత్రమే మీకు ఖర్చు అవుతుంది. అధ్యయనం చేయడమే ఖర్చు. అంటే మీ లోపల గొప్ప అద్భుతమైన శక్తుల్ని అధ్యయనం చేయడమే, ఆ శ్రమ పడటమే
అధ్యయనం చేసి దాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని సాకారం చేసుకోవడమే ఖర్చు. అది మీ మీ నష్టాన్ని పరిమితులు అయితే ఇక్కడ ఏమి త్యాగం చేయాలి అంటే అది మీ నష్టము, పరిమితులు, మీ బానిసత్వాలు, మీ బలహీనతలు తప్ప మరి దీన్ని త్యాగం చేయమని కోరదు. నేను నష్టపోతున్నాను అలా అలా ఆలోచనలు ఉన్నాయి కదా, వాటన్నిటిని త్యాగం చేయడం. పరిమితులు, నేను ఇంతే అనేటువంటి ఆ పరిమిత భావం, బానిసత్వ భావం, బలహీనత అనే భావం, వాటిని తప్ప మరే దేన్ని త్యాగాన్ని కోరదు. ఇది మీకు ఆత్మగౌరవాన్ని కలిగిస్తుంది మరియు మీ చేతుల్లో రాజదండం ఉంటుంది, మ్యాజిక్ వ్యాండ్ అన్నట్టు. ఈ స్థితిని పొందడానికి మనకి 3 విషయాలు అవసరం. మీరు దానిని తీవ్రంగా కోరుకోవాలి. మీరు మీ హక్కుని నొక్కి చెప్పాలి. మీరు స్వాధీనం చేసుకోవాలి. 3 పాయింట్లు. అవి భారమైన పరిస్థితులు కావని మీరు అంగీకరిస్తారు. అవేమీ భారమేమీ కావు. మీకు వారసత్వం అనే విషయం తెలుసు. వారసత్వం అంటే ఏమిటి? ఆ తల్లిదండ్రులు, పూర్వీకులు సంపాదించిన ఆస్తులు వారసత్వంగా వస్తూ ఉంటాయి. అయితే మన మనసు లోపల ఉన్నటువంటి ఆస్తుల గురించి పర్వతమంత సాక్ష్యాలను పోగు చేసి ఉన్నారు మహానుభావులు, మన పూర్వీకులు. మనిషికి నిటారుగా ఉండే వైఖరి, అతని కదలిక శక్తి, జీర్ణక్రియ, అవయవాలు, రక్త ప్రసరణ, నరాల బలము, కండరాల బలము, ఎముకల నిర్మాణము మరియు భౌతిక వైపు ఇతర ఆధ్యాత్మిక అంటే అదొక అంశం. ఇంకా ఫిజికల్గా చూస్తే అది ఇంటర్నల్గా. ఫిజికల్గా చూస్తే ఆధ్యాత్మికులు ఏం చేశారు? మన హోస్ట్ ఇచ్చే ప్రగతిశీల వారసత్వం, మన లోపల ప్రగతిశీల క్రియేటివిటీ అన్నమాట. మనసు యొక్క వారసత్వానికి సంబంధించి మరింత ఆకట్టుకునే వాస్తవాలు మనకు చెప్పి ఉన్నారు. ఇవన్నీ మీ మానవ వారసత్వం అని పిలబడే వాటిని కాన్స్టిట్యూట్ చేస్తాయి. ప్రతి ఒక్కడిలోనూ ఆ వారసత్వం ఉంది, దాన్ని నిర్మాణం జరిగింది. ఓకే. అయితే భౌతిక శాస్త్రవేత్తలు వాళ్ళు ఏం చేశారంటే ఆ వారసత్వం భౌతిక శాస్త్రాలు మీలోనే అదంతా కూడా నిల్వ ఉంది, అది అద్భుతంగా ఉందని చెప్పారు. ఇది వారి పరిశోధనలన్నిటికీ దిగువన మరియు పూర్వంగా ఉంది, అంటే ముందుగానే ఉంది. వారు ఇప్పుడు పరిశోధన చేసి ఇప్పుడు కనిపెట్టింది కాదు, పూర్వం నుంచి ఉంది. వారు చూసిన వాటికి తాము లెక్కించలేమని నిరాశతో చేతులు పైకి విసిరిన పాయింట్ వద్ద మీ దైవిక వారసత్వం పూర్తి స్థాయిలో కనుగొనబడింది. అంటే భౌతిక శాస్త్రజ్ఞులు ఇంతకంటే మేము తెలియదు అనుకుంటే అంతకంటే గొప్పగా ఆ డివైన్ వారసత్వం, దైవీ వారసత్వం మనకు ఉంది. అది పూర్తి స్థాయిలో కనుగొనబడింది. అదే అన్నమాట. ఇది ఆదిమ సృష్టిని శాసించే ఒక గొప్ప శక్తి. ఇది దైవం నుండి నేరుగా ప్రతిష్ఠింపబడిన జీవితానికి ఉత్సాహంగా ఉంటుంది. అంటే వేరుగా ప్రతి సృష్టించబడిన నేరుగా దైవం నుండి, ఇదంతా దైవం నుంచే ఆదిమ సృష్టి శాసించే శక్తి ఉంది, దైవం దగ్గర ఉంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? వాడుకుంటున్నాం జీవితంలోకి. ఉత్సాహం అప్పుడు వాడుకునే కొలది అది ఉత్సాహంగా ఉంటుంది. భౌతిక శాస్త్రవేత్త చెయ్యని లేదా ఎప్పటికీ చేయలేరు అని అనుకునే దాన్ని జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇది అన్ని శక్తులతో సుప్రీంగా ఉంటుంది, అసాధ్యమైనదిగా ఉంటుంది. మానవ వారసత్వం దాన్ని సమీపించదు, మానవ వారసత్వం దానికి సరిపోదు అనేది లేదు. ఇక ఈ అనంతమైన జీవితం మీ ద్వారా ప్రవహిస్తుంది. మీ స్పృహే మీరు. దాని ద్వారా శక్తి యొక్క రహస్యాన్ని కలిగి ఉన్న అధ్యాపకులు మాత్రమే ప్రయత్నం చేయడానికి విలువైంది కాదా? గొప్ప వాస్తవం ఏంటంటే అన్ని జీవితాలకు మరియు అన్ని శక్తులకు మూలం లోపల నుండి వస్తుంది. వ్యక్తులు, పరిస్థితులు, అవకాశాలను సూచించవచ్చు, కానీ ఈ అవకాశాలకు సమాధానం ఇవ్వడానికి అంతర్దృష్టి, బలము, శక్తి లోపల కనుగొనబడతాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్,
తర్వాత నకిలీలు నివారించండి. అంటే మీ స్పృహ కోసం అనంతమైన మూలం, మీరు మీరు దాని ప్రతిబింబం మరియు పోలిక అయిన మనసు నుంచి నేరుగా ప్రవహించే శక్తులు బలమైన పునాదులు నిర్మిస్తుంది. కాబట్టి ఇంకా ఏం డూప్లికేట్ అది వాటితో వీటితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా మీ కథ మీరే. ఈ వారసత్వాన్ని స్వాధీనం చేసుకున్న వారు మళ్ళీ ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు ఇంతకు ముందెన్నడూ ఊహించిన శక్తిని స్వాధీనం చేసుకున్నారు. వారు మళ్ళీ ఎప్పుడు పిరికివారు, బలహీనులు, డోలాయమానం చెందుతున్నారు లేదా భయపడేవారు అలా ఉన్నారా అంటే కాదు. వారు తమ వారు సర్వశక్తివంతునితో విడదీయరాని విధంగా అనుసంధానించబడి ఉన్నారు. వారిలో ఏదో ఒక శక్తి మేల్కొల్పబడింది. వారు ఇంతకు ముందు పూర్తిగా తెలియని అపారమైన గుప్త సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వారు అకస్మాత్తుగా కనుగొన్నారు. ఈ శక్తి లోపల నుండి వస్తుంది, కానీ మనం దానిని ఇవ్వకపోతే మనం దానిని స్వీకరించలేము. ఉపయోగం అనేది మనం ఈ వారసత్వాన్ని కలిగి ఉండే పరిస్థితి. మనం ప్రతి ఒక్కరూ సర్వశక్తివంతుడైన శక్తి రూపంలోకి భిన్నంగా ఉండే ఛానల్ మాత్రమే. మనం ఇవ్వకపోతే ఛానల్ అడ్డుపడిపోతుంది. మనం ఇంకా ఏమీ స్వీకరించలేము. ఇది ఉనికి యొక్క తలంలో, ప్రతి ప్రయత్న రంగంలో, జీవితంలో అన్ని రంగాలలో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నిజం. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పొందుతాము. బలంగా ఉండాలంటే అథ్లీట్ ఏం చేయాలి? క్రీడాకారుడు తనకున్న బలాన్ని ఉపయోగించుకోవాలి. అతను ఎంత ఎక్కువగా ఆ బలాన్ని ఉపయోగిస్తే అంత ఎక్కువగా పొందుతాడు. డబ్బు సంపాదించుకోవాలి అని ఆర్థికవేత్త తన వద్ద ఉన్న డబ్బుని ఉపయోగించడం ద్వారా మాత్రమే అతను ఎక్కువ సంపాదించగలడు. తన సరుకులను బయటకు పంపని వ్యాపారికి త్వరలో లోపలికి వచ్చేవి ఉండవు. సరుకులు బయటకు పంపిస్తూ ఉండాలి, అప్పుడే కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి. సమర్థవంతమైన సేవను అందించడంలో విఫలమైన సంస్థకు త్వరలో కస్టమర్లు ఉండరు. అలాగే ఫలితాలను పొందడంలో విఫలమైన అటార్నీ అంటే లాయర్కి త్వరలో క్లయింట్లు ఉండరు. ప్రతి చోట ఇలాగే జరుగుతుంది. శక్తి అనేది ఇప్పటికీ మన స్వాధీనంలో ఉన్న సరిగ్గా ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ప్రయత్న రంగంలో, జీవితంలో ప్రతి అనుభవంలో ఏది నిజమో, పురుషుల మధ్య తెలిసిన ప్రతి ఇతర శక్తి, పుట్టిన శక్తికి కూడా అదే నిజం. ఆధ్యాత్మిక శక్తి. ఆత్మను తీసివేస్తే ఏం మిగులుతుంది? ఏమీ లేదు. ఆత్మ మాత్రమే ఉంటే ఈ వాస్తవాన్ని గుర్తించడం పైన శారీరక, మానసిక లేక ఆధ్యాత్మికమైన ఉన్న శక్తులను ప్రదర్శించే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. అన్ని స్వాధీనాలు మనసు యొక్క అక్యూములేటెడ్ యాటిట్యూడ్ని బట్టే డబ్బు, కాన్షియస్ ఆఫ్ మనీ కాన్షియస్ ఏమవుతుంది? మనీ వస్తుంది. డబ్బు యొక్క స్పృహ, డబ్బుని ఫలితం డబ్బు వస్తుంది. ఇది మీకు ఆలోచనను స్వీకరించడానికి వీలు కలిగించే మాయా మంత్ర దండం. ఇది మీరు అమలు చేయడానికి ప్రణాళికను రూపొందిస్తుంది. మీరు సాధన, విజయం యొక్క సంతృప్తిలో ఉన్నంత ఆనందాన్ని అమలు చేయడంలో కూడా కనుగొంటారు. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పుడు మీ గదిలోకి వెళ్ళండి. ఇంతకు ముందులాగే అదే సీట్లో, అదే స్థానంలో కూర్చోండి మరియు మానసికంగా ఎంచుకోండి సంతోషకరమైన జ్ఞాపకాలతో కూడిన ప్రదేశం. దాని యొక్క పూర్తి మానసిక చిత్రాన్ని సృష్టించండి. భవనాలు, మైదానాలు, చెట్లు, స్నేహితులు, అనుబంధాలు, ప్రతిదీ పూర్తిగా మనోచిత్రంలో చూడండి. మొదట మీరు దృష్టి పెట్టదలుచుకున్న ఆదర్శం తప్ప సూర్యుడి కింద ఉన్న ప్రతి దానిని గురించి ఆలోచిస్తారు. ఇక్కడ కీ పాయింట్. మీరు పెట్టదలుచుకున్న ఆదర్శం తప్ప సూర్యుడి కింద ఉన్న ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. కానీ అది మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి వీలు లేదు. పట్టుదల గెలుస్తుంది. కానీ మీరు ఈ వ్యాయామాన్ని ఈ ఎక్సర్సైజ్ని ప్రతిరోజు తప్పకుండా సాధన చేయాలి.